హలో నమస్తే. ఇండియా పాకిస్తాన్పై ఆల్మోస్ట్ యుద్ధం మొదలైనట్టే. ఎందుకంటే ద టిట్ ఫర్ టాట్ మొదలైంది. ఏదైతే భారతదేశం చేస్తుందో దానికి అపోజిట్గా ఈక్వల్గా పాకిస్తాన్ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు కూడా అదే విధంగా ప్రతిస్పందిస్తున్నారు. అంటే పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధం అవుతుంది, భారతదేశం కూడా యుద్ధానికి సిద్ధం అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను యుద్ధాన్ని కోరుకోరు ఎవరు. ఎందుకంటే ఇది సివిలియన్స్ యొక్క జీవితాలకు సంబంధించి సివిలియన్స్ చచ్చిపోతారు. బట్ అలాగని చెప్పేసి ఊరుకుంటే ఇది ఇప్పుడల్లా ఆగదు. ఈ యొక్క ఉగ్రవాదం అనేది ఆగదు. కాబట్టి ఏదో ఒక స్థాయిలో ఒక రేంజ్లో దానికి ప్రతిస్పందించాల్సిందే. ఇప్పుడు భారతదేశానికి టైం వచ్చింది, యుద్ధం చేయాల్సిన టైం పాకిస్తాన్తో నేనైతే కోరుకున్నా. ఓకే, అయితే నిన్న భారతదేశం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలకి పాకిస్తాన్ అదే రీతిగా ప్రతిస్పందించింది. అవేంటి చూద్దాం. ఇండియా ఏమంది, వాళ్ళు ఏమన్నారు అనేది. ఓకే, నరేంద్ర మోడీ గారు క్లియర్గా ఏం చెప్పారంటే, వీ హ్యావ్ ఎవిడెన్స్ ఆఫ్ క్లియర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పాకిస్తాన్ అని భారతదేశం ప్రకటిస్తే, వాళ్ళు ఏమన్నారంటే, ఇష్యూ ది ఎవిడెన్స్ టు ప్రూవ్ పాక్ ఇన్వాల్వ్మెంట్. మా పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని ఆ యొక్క ప్రూఫ్ ఏదైతే ఉందో అది మీడియాకి ఇష్యూ చేయమని పాకిస్తాన్ వాళ్ళు అడిగారు. ఓకే, మోరోవర్ భారతదేశానికి సంబంధించినటువంటి మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటే వీళ్ళు ఏమన్నారంటే, మీరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ అనేవి యూనిలేటర్గా మీరు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఇది చాలా అన్యాయం, దుర్మార్గము, మాకు ఎలాంటి ఆ యొక్క అటాక్కి సంబంధం లేదు, మీరు మమ్మల్ని అవమానిస్తూ మాట్లాడుతున్నారు అన్నట్టుగా వీళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. వీళ్ళు ప్లస్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ రెండు కూడా పాకిస్తాన్కి సంబంధించి. సో ఈ మాటల యుద్ధం అయితే నిన్నంతా జరిగింది పాకిస్తాన్కి ఇండియాకి. మోరోవర్ మనకు తెలుసు, భారతదేశం 5 నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ఫస్ట్ నిర్ణయం ఏం తీసుకుంది, ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించినటువంటి ఆ యొక్క సస్పెన్షన్ చేస్తున్నామని. ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఇది మనకు తెలుసు, ఇది పాకిస్తాన్ ఏరియా, ఇది ఇండియా ఏరియా, ఇది మధ్యలో నుంచి ఇండస్ వ్యాలీ, ఇది ఇక్కడ ఒక సింధు నదికి సంబంధించినటువంటి వాటర్ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది భారతదేశానికి ప్లస్ పాకిస్తాన్కి షేర్ అవుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ఒక మధ్యలో గేట్ ఉంది, ఒక డ్యామ్ ఒకటి ఉంది, రవి రివర్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ రవి రివర్ భారతదేశ కంట్రోల్లో ఉంటుంది. ఇది ఒక డ్యామ్ ఉంటుంది. ఓకే, ఆ డ్యామ్కి సంబంధించిన వాటర్ పాకిస్తాన్కి పంపిస్తారు. మేము దాన్ని మూసేస్తున్నామని చెప్పేసి నిన్న ఇండియా ప్రకటించింది. అది ప్రకటించగానే వీళ్ళు ఏం చేశారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేము క్యాన్సిల్ చేస్తున్నాం ఇండియాతో అని చెప్పి వీళ్ళు ప్రకటించారు. ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంటంటే, ఇది ఇండస్ బేసిన్ అంటారు. ఇండస్ బేసిన్ ఇరిగేషన్ సిస్టమ్ అని పాకిస్తాన్ వాళ్ళు ఒక ఇరిగేషన్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు. దానిలో నుంచి కొద్దిగా మనకి వాటరు ఇండియాలోకి వస్తూ ఉంటాయి. సో మేము దీన్ని ఆపేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడు ఎప్పుడైతే మనోళ్ళు ఈ యొక్క ఏమంటారు ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేస్తున్నామన్నారో, సస్పెండ్ చేస్తున్నామన్నారో, వీళ్ళు ఇండస్ బేసిన్ ఇరిగేషన్ సిస్టాన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పేసి వీళ్ళు ప్రకటించారు. అదే టిట్ ఫర్ టాట్ మొదలెట్టింది. వీళ్ళు ఏం చేస్తే వాళ్ళు అది చేస్తున్నారని ఒకటి అర్థమైంది. ఇదిగో రెండోది, ఇక్కడ మనకు సంబంధించినటువంటి అటారీ గేట్, అటారీ గేట్ అంటారు దీన్ని. అటారీ గేట్ని క్లోజ్ చేస్తున్నామన్నారు. ఇది అటారీ గేట్ ఏం లేదు, పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి వచ్చేటువంటి గేట్, దాన్ని క్లోజ్ చేస్తున్నామన్నారు. మేము వాఘా గేట్ని క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి వీళ్ళు ప్రకటించారు. ఇది ఇండియాలో నుంచి పాకిస్తాన్కి వెళ్ళేటువంటి గేటు, ఇది పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చే గేటు. మనోళ్ళు వాళ్ళ గేట్ క్లోజ్ చేస్తే వాళ్ళు మన గేట్ క్లోజ్ చేశారు. ఇది నిన్న జరిగింది. మూడోది, ఇప్పుడు మనోళ్ళు సార్క్ వీసాస్ మేము పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వట్లేదు అని అన్నారు. వీళ్ళు ఇండియా వాళ్ళకి మేము సార్క్ వీసాలు ఇవ్వమని వాళ్ళు నిన్న ప్రకటించారు. మనోళ్ళు ఏం చేస్తే అది చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఇది సార్క్ వీసా అంటే ఏం లేదు. యాక్చువల్గా పాకిస్తాన్ ఇండియాకి రావడానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఈ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్కి సంబంధించినటువంటి ఒక యూనియన్ ఏదైతే ఉందో, సౌత్ ఏషియా కంట్రీస్ మొత్తం యూనియన్, ఆ యూనియన్లో మెంబర్స్ ఉన్న వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఒక స్పెషల్ వీసా ఒకటి అలౌడ్ ఉండదు అన్నమాట పాకిస్తాన్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి పాకిస్తాన్కి. అవి కూడా క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మన వాళ్ళు క్యాన్సిల్ చేశారని వాళ్ళు క్యాన్సిల్ చేశారు. ఓకే, స్పెషల్ వీసాస్, ఇప్పుడు ఏదైనా స్పెషల్ వీసాస్ అంటే ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఎవరన్నా హై అండ్ అఫీషియల్స్ కానీ, వ్యాపారాలకు సంబంధించి కానీ, ఏదైనా కొన్ని స్పెషల్ వీసాస్ కొంతమంది సిటిజన్స్కి ఇస్తున్నారు.
ఆ సిటిజన్స్ అది బంధువులు ఉండటం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాటిని కూడా క్యాన్సిల్ చేస్తున్నామని ఇండియాని ప్రకటించగానే నో స్పెషల్ వీసాస్ టు పాకిస్తానీ సిటిజన్స్ అని ప్రకటించగానే నో స్పెషల్ వీసా టు ఇండియన్ సిటిజన్స్ అని వాళ్ళు ప్రకటించారు. సో ది టిట్ ఫర్ టాట్ జరుగుతుంది. మనం ఏదైతే చేస్తున్నామో వాళ్ళు అది చేస్తున్నారంటే వాళ్ళు రెడీ అవుతున్నారు యుద్ధానికని మనం ఒకటి అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, మన పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఉన్నటువంటి మన ఇండియన్ ఎంబసీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తాన్ని భారతదేశానికి వచ్చేయమన్నారు మన ఇండియా. ఇప్పుడు మన పాకిస్తాన్ ఇది ఢిల్లీలో ఉన్న పాకిస్తానీ ఎంబసీ వాళ్ళు మొత్తాన్ని ఇస్లామాబాద్కి వచ్చేయమని వాళ్ళు అంటే ది కాల్డ్ బ్యాక్. మన ఎంబసీ వాళ్ళు మనకు ఇండియాకి వచ్చేయమన్నారు, వాళ్ళ ఎంబసీ వాళ్ళని వాళ్ళ దేశానికి వెళ్ళిపోమన్నారు. మన వాళ్ళు చేయగానే వాళ్ళు ఇచ్చారనమాట. సో ఇది మనం ఏం చేస్తే వాళ్ళు అది చేస్తున్నారో ఒకటి అర్థమైంది. నరేంద్ర మోడీ గారు పాకిస్తానీస్ ఎవరైనా ఉంటే 48 అవర్స్లో మీ దేశానికి వెళ్ళిపోమన్నారు. ఇది ఇచ్చిన వెంటనే వీళ్ళు ఇండియన్స్ ఎవరైనా ఉంటే మీ దేశానికి వెళ్ళండి 48 అవర్స్లో అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు కూడా ఇచ్చారు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ టిట్ ఫర్ టాట్. ఇక్కడ చూడండి, నో లీవ్స్ టు ఇండియన్ ఆర్మీకి సెలవులు రద్దు చేశారట, పాకిస్తాన్ ఆర్మీకి కూడా సెలవులు రద్దు చేశారని చెప్పి న్యూస్ వస్తుంది. సో అంటే కంప్లీట్లీ. బట్ ఇది ఒకటి ఎడిషనల్గా మన భారతదేశానికి సంబంధించింది ఒక ఎడిషనల్గా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇది ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేశారు మన పాకిస్తాన్ మీద ఎయిర్ స్పేస్. ఇప్పుడు ఎయిర్ స్పేస్ అంటే ఇప్పుడు మనోళ్ళు ఎక్కువగా దుబాయ్ ప్లస్ అమెరికా, యూకే ఇట్లా మనోళ్ళు ఇండియన్స్ ఎక్కువ మంది ఫారెన్లో అటువైపు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ మీద నుంచి వెళ్ళాలి. యాక్చువల్గా ఫ్లైట్లు మొత్తం పాకిస్తాన్ స్పేస్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు అలా వెళ్తే ఏంటంటే షార్టెస్ట్ రూట్ అనమాట. సో అట్లా ఫ్లైట్లకి కొంత పర్మిషన్ ఇచ్చారు ఇప్పటి వరకు. మేము అది మా దేశం మీద నుంచి మీ ఫ్లైట్స్ పోనీయమని వాళ్ళు నన్ను ఇష్యూ చేశారు. ఇప్పుడు అది ఇష్యూ చేస్తే ఇప్పుడు ఎయిర్ ఇండియా వాళ్ళకి పెద్ద కష్టం వచ్చేసింది. వాళ్ళు చెప్పారు, ఇది ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ డోర్ క్లోజ్ చేశారు కాబట్టి మేము ఇప్పుడు అరేబియన్ సీ నుంచి తీసుకెళ్ళాలన్నారు. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు ఇది ఇండియా ఇక్కడ పాకిస్తాన్. ఇప్పుడు మనోళ్ళు ఢిల్లీ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఫ్లైట్స్ మొత్తం ఇలా పాకిస్తాన్ మీదుగా ఇట్లా ఆఫ్ఘనిస్తాన్ అట్లా వెళ్ళిపోతాయి అనమాట యుఎస్కే. బట్ ఇప్పుడు దీన్ని క్లోజ్ చేశారు, పాకిస్తాన్కి రానివన్నారు. ఇప్పుడు మనోళ్ళు ఢిల్లీ నుంచి ఇటు ముంబైకి లేదంటే హైదరాబాదు, బెంగళూరు వచ్చి ఇటు అరేబియన్ సీ మీదుగా ఇట్లా యుఎస్ వెళ్ళిపోవాలి, లాంగ్ రూట్ తీసుకెళ్ళిపోవాలి. సో అందుకని ఇప్పుడు ఎయిర్లైన్స్ అన్నిటికి కూడా ఛార్జీలు పెంచుతామన్నారు. ఛార్జీలు పెరుగుతాయి, ఎందుకంటే ఇప్పుడు లాంగ్ రూట్ తీసుకున్నప్పుడు మళ్ళీ డీజిల్ కాలిద్ది కాబట్టి వాళ్ళకి. సో ఆబ్వియస్లీ లాంగ్ రూట్లో వెళ్తారు ఇప్పుడు వీళ్ళు. సో ఛార్జీలు పెరుగుతాయి. కొన్ని ఎయిర్ స్పేస్కి సంబంధించి మాత్రం వాళ్ళు క్యాన్సిల్ చేశారని ఒకటి మనకు అర్థమైపోయింది. సో ఇది టిట్ ఫర్ టాట్ చేశారు. అయితే మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, ఇది నేను కాదు పోయిన వీడియోలో కూడా మాట్లాడాను ఏంటంటే, కాశ్మీరీ స్టూడెంట్స్ని దేశం మొత్తం మీద చదువుకున్నారు. జమ్మూ కాశ్మీర్ నుంచి చాలామంది బెంగళూరులో, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై ఎక్కడెక్కడ చదువుకున్నారు పిల్లలు. ఇప్పుడు ఇది టెర్రర్ అటాక్ జరగగానే కొంతమంది గ్రూపులు, ఇది మత గ్రూపులు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే కాశ్మీరీ వాళ్ళు కనిపిస్తే వాళ్ళని కొడదాము, తిడదాము, వాళ్ళని చంపుదాము అనేటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కాశ్మీర్ స్టూడెంట్స్, నేను అదే పదే చెప్తుంది ఏంటి, ఇది టెర్రర్ అటాకే తప్ప ముస్లిమ్స్ హిందువుల మధ్య గొడవ కాదని నేను నిన్న ఒక పెద్ద వీడియోనే పెట్టిన దానికి. కాబట్టి డోంట్ హార్మ్ ఎనీ కాశ్మీరీ స్టూడెంట్స్. ఒకవేళ హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ముంబై కానీ ఎక్కడైనా సరే కాశ్మీరీ పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నా తరపు నుంచి. ఓకే, అఫ్కోర్స్ ఇది ఒక గ్రూపు. ఇప్పుడు వాళ్ళైతే టీఆర్ఎఫ్ వాళ్ళు ఉన్నారో ఆ టీఆర్ఎఫ్ వాళ్ళు చెప్పిందంటే మేమే దానికి కారకులని వాళ్ళు ప్రకటించారు టీఆర్ఎఫ్. ఈ టీఆర్ఎఫ్ ఏంటి, ఇది లష్కర్-ఈ తోయిబాకి సంబంధించినటువంటి ఆఫ్ షూట్ కంపెనీ అని చెప్పేసి ఒకటైతే తెలుస్తుంది. అంటే అర్థం, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మాకు ఇన్వాల్వ్మెంట్ లేదన్నారని పాకిస్తాన్ వాళ్ళు. నీకు ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఈ అటాక్ చేసేట్టు గ్రూపులు మొత్తం కూడా పాకిస్తాన్లోనే ఉన్నాయి. మరి ఇన్వాల్వ్మెంట్ లేకపోవటం, ఉన్నా లేకపోయినా వాడే బాధ్యత వహించాలి. ఎందుకు, వీళ్ళందరికీ భోజనం పెట్టి పోషిస్తున్నాడు అక్కడ పాకిస్తాన్లో. ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి ఏదైనా ఒక సంస్థ విదేశాల్లో గొడవ చేస్తే మన ఇండియా వాళ్ళు అట్లాంటి గ్రూపుల్ని ఏర్పారేస్తారు కదా. అట్లాగే మరి పాకిస్తాన్లో ఇన్ని గ్రూపులు ఉన్నాయా, అటన్నిటిని ఏర్పారేయాలి కదా వాడు. లేదు, వాడు భోజనం పెట్టి పోషిస్తాడు. ఆ దేశం మీదకి వచ్చి వాళ్ళు దాడులు చేసిన తర్వాత మాకు సంబంధం లేదు, వాళ్ళకి మాకు సంబంధం లేదంటే మరి నీ దేశంలో ఉండి వాడు భోజనం పెట్టి పోషిస్తే రైట్. ఇది
పాకిస్తాన్ ఈజ్ వెరీ డేంజరస్ యాజ్ పర్ మీ. ఓకే, ఇక్కడ చూడండి, వీళ్ళకి స్కెచెస్ రిలీజ్ చేశారు నిన్న. వాళ్ళు ఎలా ఉంటారు అనే దానికి ఒక స్కెచ్ రిలీజ్ చేశారు వీళ్ళు ముగ్గురికి సంబంధించి. వాళ్ళల్లో ఇద్దరు, ఒక్కరు కాశ్మీరీ, ఒకరు ఇండియనే ఉన్నాడట. వీళ్ళు ముగ్గురులో ఒకడు కాశ్మీరీలో ఉన్న వ్యక్తి ఉన్నాడు, ఇంకొకడు, ఇద్దరేమో పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళట. వీళ్ళు ముగ్గురు స్కెచ్ రిలీజ్ చేసింది నిన్న పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు వాళ్ళ పేర్లు ఇవి ఉన్నాయి. వాళ్ళ పేర్లు అంటే హషీం మూసా అంటే ఎలియస్ సులైమాన్, అలీభాయ్ అలియాస్ తల్హాబాయి అట, ఆదిల్ హుసేన్ తోకర్ అంటారట. ఈ తోకర్ ఎవడైతే ఉన్నాడో ఆడు కాశ్మీరీ వాడట, అంటే ఇండియనే వాడు. మిగతా ఇద్దరు కూడా పాకిస్తానీ సిటిజన్స్. ఇప్పుడు మరి పాకిస్తాన్ నాకు సంబంధం లేదు, మేము ఇన్వాల్వ్ అవ్వలేదంటే మరి ఇద్దరు పాకిస్తానీ సిటిజన్సే ఉన్నారు. మరి వాళ్ళిద్దరిని పట్టుకొచ్చి ఇస్తాడా భారతదేశానికి కూడా? ఎవడో అని వాళ్ళు వెనకున్నారు. ఓకే, 150 మందిని 1500 మందిని ఇంట్రాగేషన్ చేశారు, పట్టుకొని వచ్చి అరెస్ట్ చేశారు. 1500 మందిని అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంట్రాగేట్ చేశారు. ఇంట్రాగేట్ చేస్తే 20 లక్షలు అవార్డు ఇస్తాము ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ ముగ్గురికి సంబంధించి అని నిన్న పెద్ద సెర్చ్ ఆపరేషన్ కూడా జరిగింది. నిన్న ఈ సెర్చ్ ఆపరేషన్ అంటే ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు వీళ్ళు ముగ్గురు కూడా కంబైన్డ్ కలిసి సెర్చ్ ఆపరేషన్ చేశారు. వాళ్ళ ముగ్గురు కోసం వాళ్ళు ఎక్కడున్నా సరే. మోడీ గారేమో ఎక్కడున్నా సరే నేను పట్టుకొచ్చేస్తాను అన్నాడు. ఏ ఎండలో ఉన్న పట్టుకొచ్చేస్తాను వాళ్ళని అని అన్నాడు మోడీ గారు. నిన్న స్నిఫర్ డాగ్స్ని పెట్టి 5 కిలోమీటర్లు, పహల్గాంకి సంబంధించిన 5 కిలోమీటర్ల రేడియస్లో మొత్తం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇల్లు గల్లీ సెర్చ్ ఆపరేషన్ చేస్తారు స్నిఫర్ డాగ్స్తో. ఓకే, చాలా చెక్ పోస్టులు ఓపెన్ చేశారట. నియర్ బై చెక్ పోస్టులు మొత్తం ఓపెన్ చేశారు వీళ్ళని క్యాచ్ చేయడానికి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఎక్కడెక్కడైతే టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయో అక్కడ మళ్ళీ సెక్యూరిటీ పెంచారు. మోరోవర్ అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్న హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోటల్స్ దగ్గర కూడా సెక్యూరిటీ పెంచారు. సో ఇది జరిగింది. ఇది టిట్ ఫర్ టాట్. మనం ఏం చేస్తే అది పాకిస్తాన్ రెడీగా ఉంది, వాళ్ళు యుద్ధానికి రెడీగా ఉన్నారనేది అర్థమవుతుంది. నేను పర్సనల్గా నా ఛానల్ తరపు నుంచి నేను ఒకటే చెప్తున్నాను, గో ఫర్ వార్, ఫైట్ చేయండి, యుద్ధం చేయండి పాకిస్తాన్ తోటి, రెండోసారి ఇలాంటివి జరగకుండా అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.